జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఎందుకు మేడం ఆబ్జెక్షన్? మీరు కూడా ఒక వివాహిత. మీరుండగానే మీ హస్బెండ్ వేరే స్త్రీతో అఫైర్ పెట్టుకుని మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే మీకెలా ఉంటుంది? అదే పని మీ క్లయింట్ చేశాడు. కట్టుకున్న భార్య ఉండగానే పరాయి స్త్రీతో ప్రేమాయణం సాగించాడు. ఆ విషయం తానే ఒప్పుకున్నాడు. మొదటి భార్యని వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని విడాకుల కోసం కోర్టుకొచ్చాడు. యువర్ ఆనర్, ఇతన్ని నా క్లయింట్ ఏ మాత్రం హింసించలేదు. హింసించింది అని దొంగ సాక్ష్యం చెప్పించాడు. తనే రెండో పెళ్లి కోసం ఈవన్ని హింసించేవాడు. అవును సార్, విడాకులు ఇవ్వమని రోజు తాగొచ్చి నన్ను చితకబాదేవాడు. నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి రూమ్లోకి వెళ్లి తలుపేసుకునేవాడు. ఒకరోజు దివ్య మేడం మా ఇంటికి వచ్చి అది చూశారు. ఆయన దివ్య మేడంపై చేయి చేసుకున్నారు. ఇదంతా తెలిసి లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు నా తరపున వాదించాలనుకున్నారు. ప్రసాద్ గారిని కోర్టుకు రానివ్వకుండా ఈయన కోర్టు బయటే పెప్పర్ స్ప్రే కొట్టారు సార్. తను చెప్పిందంతా నిజం యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ గారిపై ఇతను పెప్పర్ స్ప్రేతో దాడి చేయడం కోర్టు బయట సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇతనికి మరో అమ్మాయితో అక్రమ సంబంధం కూడా ఉంది. అందుకు సాక్ష్యం కూడా సబ్మిట్ చేశాను. చూపించండి. యువర్ ఆనర్, నా క్లయింట్ కి ఇతను అన్యాయం చేయాలనుకుంటున్నాడు. విడాకుల పేరుతో వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.